ఇప్పుడు కూడా నేను చెప్పుకోకపోతే లాస్ట్లో ఎండ్ ఆఫ్ ది డే నేను ఎట్లా అయిపోతా అంటే అరే నీకు ఇంత పొడిచినా కానీ నువ్వు ఎందుకు చెప్తలేవు అనేది ఒకటి అవుతుంది. సో నిజంగా నేను చెప్తున్నా, నవ్వు ఎందుకు వస్తుందంటే నాదే స్టోరీ పెట్టిను అన్నది ఫాలో కాండి అని. ఎందుకు ఈడ తెలిసిపోతుంది పెట్టకపోతే ఓవర్ హ్యాక్ చేసిరు ఏంది అనేది. అరే నేను ఇన్స్టాగ్రామ్ నాకు చెప్తే నేను డిలీట్ చేసేస్తారా బాబు. నాకు దాంట్లో నేను అదే అని కాదు, నాకు ఇర్ఫాన్ ఫోటోలు ఉన్నాయి, బబ్బు అని నాకు మెమరీస్ ఉన్నాయి, దాంట్లో అన్ని గనం ఉన్నాయి. నాకు ఇంట్లో కూర్చోబెట్టి ఇంత అన్నం తినిపించిన ఒక్కొక్కరికి నాకే చేయాలని ఎట్లా అనిపించింది. మంచిగా ఉన్న 4 రోజులే ఎండ్ ఆఫ్ ది డే అందరు బయట వచ్చి చెప్తారు ఇమ్రాన్ మనసు, ఇమ్రాన్ గుండె మంచిది. ఇప్పుడు అన్నీ తెలుసా కదా, దానికి రిఫరెన్స్ అకౌంట్ ఎవరిది పెట్టిరు, నంబర్ ఓన్ది తీపిస్తా నేను, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఇప్పుడు వీడికి జరిగిరు అని చెప్పేసిరు అనుకో, మీ ఫేమ్ ఎంత, మీరెంత, మీ బతుకులు ఎంత అనేది తెలుస్తుంది. ఇమ్రాన్ అన్న దగ్గర నుంచి జరిగిరు అని చెప్పురు. నాకు ఈమె, నాకు ఆమె, నాకు అది, నాకు ఇది అంటే కాదు, కుదరదు. ఈడ ఏమైనా ఉంటే వీడియోలో చెప్పారు డైరెక్ట్, నేను డైరెక్ట్ కుల్ల చెప్తున్నా. ఏమైనా ఉంటే లేదు మీరు చెప్పరు అంటే నేను చెప్తా ఓరోరు ఉన్నారు నా దగ్గర, ఓరోరు పోయారు. 15 మినిట్ కింద అయింది ఆ సిచ్యువేషన్ మీతో చేస్తాను. మీరు గుర్తుపెట్టుకోరి, ఇది ఇమ్రాన్ మాట, నేను ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తాను. రైస్ నటన కూడా చూడండి ఎట్లున్నది నటన అనేది. నేను అంటే అరే ఏంది వీళ్ళ మావుల గురించి నేనే చెప్పుకుంటే ఎందుకు గలీజ్ ఉంటుంది అని చెప్పి ఎప్పుడు చెప్పాను. అంటే ఇప్పుడు కూడా నేను చెప్పుకోకపోతే లాస్ట్లో ఎండ్ ఆఫ్ ది డే నేను ఎట్లా అయిపోతా అంటే అరే నీకు ఇంత పొడిచినా కానీ నువ్వు ఎందుకు చెప్తలేవు అనేది ఒకటి అవుతుంది. సో నిజంగా నేను చెప్తున్నా, వీళ్ళు నా లైఫ్లో బబ్బు, ఇక గంగు, నరేష్, వీళ్ళు స్పందన, వీళ్ళంతా నాకు పాత టీం అనమాట. సో కట్టప్ప ఉన్నని వీళ్ళందరూ పాత టీం. వీళ్ళ దాంట్లోంచే నాకు ఎట్లా అంటే ఒక్కొక్కరు అలగడం, ఇంటికి వెళ్ళిపోవడం, నేను వెళ్ళకపోతుండే. వేరే వాళ్ళు అట్లా చాలా పెద్ద సమస్య అయిపోయింది. చాలా పెద్ద సమస్య అయిపోయేసరికి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మనం పంపించలేము. ఇట్లా అని వీళ్ళు తప్పు ఎప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు కూడా స్టిల్ వీళ్ళే ఉన్నారు నా దగ్గర. సో ఇప్పుడు దాకా మనం ఎంతోమందికి సపోర్ట్ చేసినాం, ఎంతో గనం అన్నీ చేసినాం. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఎట్లా అంటే నాకు నవ్వు వస్తుంది. నా అకౌంట్ హ్యాక్ చేసింది ఎవరు అవన్నీ తెలిసి కూడా నేను ఎందుకు విత్ ప్రూఫ్లతో సహా మాట్లాడాలా. నాకు నవ్వు ఎందుకు వస్తుంది అంటే నాదే స్టోరీ పెట్టిను అన్నది ఫాలో కాండి అని. ఎందుకు ఈడ తెలిసిపోతుంది పెట్టకపోతే ఓవర్ హ్యాక్ చేసిరు ఏంది అనేది. అరే నేను నమ్మి ఫోన్ ఇచ్చిన, నేను నమ్మి అన్నీ ఇచ్చిన, నేను నమ్మి మీకు అంతగానం అది చేసినాను. ఇంట్లో కూర్చోబెట్టి ఇంత అన్నం తినిపించిన ఒక్కొక్కరికి నాకే చేయాలని ఎట్లా అనిపించింది. అరే నేను దలుచుకుంటే మీ గురించి నేను ఒక్కొక్కరి గురించి ఎందుకు చెప్పా అంటే కట్టప్ప గురించి చెప్తేనే పాపం వానికి ఇప్పుడు కూడా బ్యాడ్ ఒపీనియన్ ఉంది వాని మీద. నేను చెప్తే ఒక్కొక్కళ్ళకి గలీజ్ ఒపీనియన్ వస్తుంది. కానీ నేను ఎందుకు చెప్తలేనంటే అరే కెరియర్ ఖరాబ్ అవుతుంది, ఒక పేరు ఒక దెబ్బ అనేది పడుతుంది అని చెప్పి నేను పడతలే. నాకు ఎట్లా అనిపించింది అంటే అరే నేను ఇంతగానం నేను వీళ్ళకి చేసిన, నాకు ఇట్లా చేసే మీరు నమ్మరో నేను 1,80,000 నేను మళ్ళీ ఇంకో 17 Pro Max కొన్నా. అయ్యో డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నా, చూపి డేటా ట్రాన్స్ఫర్ చేసిన. నాకు ఈ పైసలు సినిమాకి మస్తు అవసరం పడుతుండే. కొత్త ఫోన్ ఇప్పుడే తెప్పించి నేను అది చేసుకుంటూ కూర్చున్నాను. ఎందుకు అంటే ఇగో నా ఇన్స్టాగ్రామ్ గురించి నాకు ఇట్లాంటి లాసులు ఎట్లా ఎన్ని చెప్తారు నా మనసుకు తెలుసు. అరే మనుషులు మీరు నిజంగా మీరు నాకు మాటలు చాలా, ఎందుకంటే ఇప్పుడు దాకా ఉన్న కోపం మనసులో నేను పెట్టుకొని చాలా ఉన్నా. అరే మనిషి అన్నాక అర్థం చేసుకోవాలా, ఇంత కూడా దెబ్బ కొట్టద్దు. అరే మీకు మంచి చేసిన, అరే మీకు నేను చెప్తున్నా, నేను స్విగ్గీ జొమాటో వాళ్ళకి చేసినా కూడా ఆ పైసలు రావు.
ఒక్కొక్క 1,50,000 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తున్నారు నా దగ్గర ఉంది. అరే నాకు ఏం అవసరం ఉంది, నేను మీ దగ్గర నేను పైసలు తీసుకోవచ్చు, నేను పైసలు కూడా తీసుకోను. అరే పక్కనోని గురించి ఆలోచించి ఓవన్కి ఫ్రీగా వేయించుకోవద్దు, పక్కనోని కూడా పైసలు ఇవ్వాలనే ఆలోచన నాది. మీరు నా ముందనే నాటకాలు ఆడుతురా నాతోనేనా? అరే నేను ఏం పాపం చేసినా నీకు? నీకేమైనా గలత్ చేసినానా, ఏమని చేసినానా? కొన్ని పనులు చేయొద్దు అంట నేను, అంతే. ఆ పనులకి చెప్పినందుకు ఇవాళ ఒక శత్రువులకు అయిపోయి నాకే రివెంజ్ తీసుకోయేంత పరిస్థితి నాకు ఏంది? ఏం కాటేద్దామని అనుకుంటురా? పాములు అనుకుంటురా? అరే నేను మంచి మంచి పాములు చూసుకుంటా ఈడ దాకా వచ్చినాను. నాకు మీరు కాటేసినా నాకు ఏం కాదు, ఎందుకంటే నా మనసు ఎట్లాంటిది అందరికి తెలుసు. ఈ బుద్ధి మీ ఉన్న బుద్ధిలో బయట చూపించుకోర్రి. అందుకే దేవుడు దెబ్బ కొట్టి స్టిల్ ఇప్పుడు దాకా మీరు ఇట్లనే ఉన్నారు. అది ఎక్కువ రోజులు నడవవు, మీది ఎక్కువ రోజులు నడవవు. నాతో ఉండేటోళ్ళు నా ఇంకా ఆటోమేటిక్ వస్తూ ఉంటారు, ఎదుగుతుంటారు. మీరు ఉన్న ఈ 4 రోజుల నాటకం ఇవన్నీ 4 రోజులు ఆడుకుంటూ ఉండాలా. నేను ఇచ్చిన ఫేమ్, నేను ఇచ్చిన దానికి నాకే మీకు అసలు అరే నా అన్నం తిన్నారు, నా ఇంట్లో అన్నం తిన్నారు. ఇవాళ మీకు ఇంట్లో అన్నం పెడుతున్నా అంటే నా వల్లనే. నాకు ఇష్టపడ్డ అరే నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్ అందరు కమ్యూనిటీ పోస్టులు నేను వేసిన. ఇవాళ ఈ ఛానల్ అరే నేను తలుచుకుంటే నేను చేయగలుగుతాను. మీకు కూడా 2 నిమిషాలు కాదు నా అకౌంట్ హ్యాక్ చేసే అంత నీకు అంతగానం ఆలోచన ఎట్లొచ్చింది? అరే మీ నాటకాలు చూస్తుంటే నాకు ఇప్పుడు కాదు, ఒక నెల కిందనే నా జిజోకి ఫోన్ చేయి, నాకు ఒక నెల కిందనే చెప్పిండు. నేను పిలుస్తా, జిజోకి ఫోన్ కరు. జిజోకి ఫోన్ చేయి. ఒక నెల కాదు, నాకు ఒక 15 to 20 days అవుతుంది. రెండు వారాలు మీదనే అవుతుంది. నాకు చెప్పిండు, అన్న నీ అకౌంట్ హ్యాక్ చేయబోతురు, ఇట్లా టాపిక్ నడుస్తుంది. 2 వారాల మీదనే నాకు చెప్పారు, అన్న నీ అకౌంట్ హ్యాక్ అవుతుందా, ఇట్లా వేస్తురు, కొన్ని ఏదున్నా నువ్వు అన్నీ చేంజ్ చేసి అన్నా అని చెప్పారు. నేను పట్టించుకోలే, నాది వెరిఫై అకౌంట్, ఎవరు నాకు ఏం చేస్తారు, నా ఐడి పాస్వర్డ్ ఎవరు తెలియదు కదా అని. నాకు తెలియదు, నా దగ్గర ఉన్న పాములే నా అకౌంట్కి ఇట్లా ఇస్తే. అరే మీ విషయాలు మీ మనసులో ఏమైనా విషం పెట్టి పుట్టిరా ఏంది? ఎట్లా చేయబుద్ధి అవుతుందిరా? నా అకౌంట్తో అరే మీరు ఇవాళ మీ ఇంట్లో అన్నం తింటారు అంటే కేవలం నా వల్లనే. అది మర్చిపోతురు మీరు. నేను ఎంత సపోర్ట్ చేసినా, ఒక్కొక్క కమ్యూనిటీ పోస్టులు అన్నీ చేసిన. అరే ఇంత దిగజారద్దు. నాకు 2 నిమిషాలు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేను కేసు పెట్టినా అంటే మీరు బయటికి కూడా రారు. నేను తలుచుకుంటే అంత చేయగలుగుతాను. మీ అందరికి తెలుసు నాకు ఎంత పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను ఏం చేయగలుగుతాను ఏంది అనేది. కానీ మీరు ఇంతగానం చేస్తున్నా, మీ అందరికీ నేను ఏం చెప్పకుండా కాముచి ఉంటున్నా. కానీ ఇవాళ నాటకం ఆడి నాకు ఇవన్నీ మ్యాటర్లు బయటపడ్డాయి చూడు, అప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. అరే వీళ్ళు నా వాళ్ళేనా, నేను ఇంతగానం వీళ్ళకి చేసినానా అన్నట్టు నాకు ఒక బాధ అనేది అనిపిస్తుంది. అరే నేను ఇన్స్టాగ్రామ్ నాకు చెప్తే నేను డిలీట్ చేసేస్తారా బాబు? నాకు దాంట్లో నేను అదే అని కాదు, నాకు ఇర్ఫాన్ ఫోటోలు ఉన్నాయి, బబ్బు అని నాకు మెమరీస్ ఉన్నాయి, దాంట్లో అన్ని గనం ఉన్నాయి నాకు. అరే నేను ఏం చేసినా అనిరా మీకు? ఏమైనా సురుకులు పెట్టింది ఉందా, ఏమైనా చేసింది ఉందా? అరే మీకు అంతగానం ఏంది అంటే ఏం కింద పడేసామని చూస్తురా ఏంది? ఎందుకు మీకు లేపినందుకు నాకు కింద పడేస్తే మీరు లేస్తారానా? ఏమన్నా నాకు ఏమైనా ఛానళ్ళు గీనళ్ళు ఇవన్నీ బంద్ అయితే, నా ఛానళ్ళు వైరల్ అయితే మీరు అనుకుంటారు ఊహా. ఒక్కసారి నేను వాయిస్ ఛానల్ నెల బంద్ చేస్తేనే ఎవ్వరు వీడియోలు పోలే. ఒక సంస్థకి ఒక కోట కట్టి పెట్టిన, ఆ కోటనే లేకపోతే ఆ ఊరికే పేరే ఉండదు. అది మర్చిపోతురు మీరు. అరే మనిషి అన్నాక కొంచెమైనా అర్థం చేసుకోవాలా. అరే ఏంది, అరే ఇంత చీప్ ఆలోచన ఏంది నాకు అర్థమైతే. పక్కన అరే నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నా అంటే అందరి గురించి మంచి ఆలోచించినందుకే దేవుడు నాకు ఈడ పెట్టిండు. మీరు కూడా ఏదో ఒక రోజు నేను చెప్పా, అది నా నాలుక మంచిది కాదు. నేను ఎందుకంటే నాకు అందరు బ్లెస్సింగ్ చేసేటోళ్ళు, నేను ఎవరి గురించి చెడు ఆలోచించా, వాళ్ళు నాశనం అయిపోవాలని ఎప్పుడు ఆలోచించా. స్టిల్ ఇప్పుడు కూడా నేను వస్తుంది కానీ చెప్తలేను. ఎందుకంటే కొంతమందికి నెలకి ఈఎంఐలు ఉంటాయి, ఇల్లు రెంట్ ఉంటుంది, అప్పులు ఉంటాయి, ఇవన్నీ కట్టుకోవి ఉంటాయి.
అని చెప్పి నేను ఎవరి గురించి చెడు చెప్పాను. ఎవరైనా నా దగ్గర లేకపోయినా నా దగ్గర నుంచి వెళ్ళిపోయినా నేను వాళ్ళ గురించి అరే వీడియోలు చేయరు ఎందుకు చేస్తలేరురా మంచిగా ఉండుర్రా అని చెప్పి ఒకటి ఆలోచించిన. వీడు లేకపోతే నాకు కుక్క బతుకు చేస్తుండే నాకు వీడు లేకపోతే. వీడు ఇవాళ ఉండేసరికి నేను ఇప్పుడు నేను సేవ్లో ఉన్నా. నేను ఎప్పుడూ కొలాప్స్ అయిపోతుండే. నాడు నా ఫోన్లో నా యూట్యూబ్ ఐడి ఉండని ఏదైనా ఉండని ఇప్పుడు దాకా వాడు ఏది పెట్టలే. నేను ఇవాళ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నాకు హర్ష పనిచేసి పెడుతుండు. నాకు దునియా నాకు తిరగనిస్తలేడు. ఏది ఉన్నా హర్ష పనిచేసి పెడుతుండు. ఇంకెవరు హర్ష నరేష్ టైంకి వస్తుండు. వీళ్ళందరూ టైంకి వస్తారు. అన్నీ చేస్తారు. ఇప్పుడు కొంచెం ఒక్కొక్కళ్ళకి ఎవరైతే పాతలు ఉన్నారో అందరికి అర్థమైంది. ఇప్పుడు ఇవి ఎట్లా అయిపోతుందంటే నేను ఎట్లా చెప్పాలో అర్థమవుతలే. నేను పేరు తీసుకొని చెప్పినా అంటే అది చాలా చాలా గలీజ్ అయిపోతుంది. నాకు చెప్తే ఇవాళ చెప్తే నాకు ఎట్లా అనిపించింది అంటే నీ ఇంకలా ఇగో వీళ్ళు చేసిరు ఇది అని. నాకు నిన్ననే కొంచెం డౌట్ ఉండే. ఇవాళ కన్ఫామ్ అయింది దీని వెంకల ఓరోరు ఉంది, ఓరోరు చేస్తారు ఏంది అనేది. అరే మీకు ఏమైనా తప్పు చేసినానా, నేను ఏమైనా అది చేసినానా? అరే మీరు అది చేయకండిరా, మీరు దీనివల్ల మీ లైఫ్లు ఖరాబ్ అవుతాయి, మీ ఇల్లుకి చూసుకోరి, మీ ఇంట్లోని చూసుకోరి, మంచిగా ఉండరు అని చెప్పి ఆలోచించేటోని నేను. అరే పోనీ బతుకుర్రి ఏం చేస్తారు చేయరి అన్నట్టు నేను ఆలోచించుకుంటుంది. ఇక మైకి ఎన్ని రోజుల కింద నీకు తెలిసింది నా అకౌంట్ హ్యాక్ చేస్తారని? 20-25 days. 20-25 days నా అకౌంట్ ఇట్లా హ్యాక్ అయ్యి నాకు వచ్చి చెప్పిండు, చిల్గా చెప్పిండు. నాది ఎందుకు, నాది వెరిఫైడ్, నా ఓలే పాములు అని చెప్పేసి అప్పుడే అయిపోతుండే. ఇంత అదేంది ఈ మాటలు కూడా ఎట్లా మందు తాగుతున్నప్పుడు బయటపడ్డ మాటలు. తర్వాత ఇక నాకు చెప్తే బాగుండదు అని చెప్పి ఎందుకులే అన్న జాగ్రత్త ఉండవని నాకు చెప్తున్నా. నేను ఆ రోజు చెప్పిన మాటలు ఇది ఇట్లా జరిగింది. అరే మీకు అంత నా అకౌంట్ హ్యాక్ చేసి అంత ఆలోచన ఎందుకు వచ్చింది? అరే నాకు ఎన్ని పైసలు ఇప్పుడు 1,80,000 ఇంకో ఫోన్ తీసుకొని నేను ట్రాన్స్ఫర్ చేసుకొని నాకు సినిమా నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని దాంట్లో ఉన్నా నా మనసుకు తెలుసు. ఇంతగానం నేను అది చేసుకుంటూ ఉంటుంటే మీరు నా అకౌంట్కి నాకే ఇన్స్టాగ్రామ్ ఇగో వస్తుంది, టెన్షన్ లేదు. నేను ఏదైనా ఇగో ఈ మనిషిని పిలిపించిన ఇద్దరం తీసుకురా, ల్యాప్టాప్ కూడా తీసుకురా. ఇగో పొద్దున నిన్నటికెళ్ళి మనిషి ఉన్నాడు. ఈయనకు వేసి అంతా వేసి ల్యాప్టాప్ అన్నీ ఇచ్చి ఈయనకు ఏది ఇంతకుముందు ఎంతో అకౌంట్లు తీపిచ్చి ఈయనకు పిలిపించి నిన్నటికెళ్ళి ఇన్నే ఉంటాడు. చేసి ఏదో ఒకటి వచ్చేస్తుందిలే, అకౌంట్ వచ్చేస్తుంది అనే ప్రయత్నంలోనే ఉన్నాం అన్నిటికీ. కానీ నాకు ఇవాళ చెప్తుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక రథం ఉడుకుతుంది. కానీ ఎందుకు అరే వీనికి నేను ఎవరికైనా ఏమైనా చెప్పినా అనుకోండి మళ్ళీ వీనికి ఏమైనా కొలాబ్స్ అయిపోతుంది. మనం ఏమైనా చెప్పినామంటే కెరియర్ ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ ఈఎంఐలు, నెల రెంట్లు, అప్పులు అవన్నీ ఉంటాయి ప్రతి ఒక్కరు. అవన్నీ ఎట్లా తీరుస్తారు? ఇప్పుడు అందరి గురించి ఆలోచించాలి. అరే మీ గురించి నేను ఏ రోజు ఆలోచించలే చెప్పురి. అరే నేను తిన్నది వీళ్ళు ఎవరైనా ఉంటే ఆకలితో ఉంటారని నేను తిన్నాను, వాళ్ళతోనే తింటాను. లేకపోతే తినకుండా ఉంటా. ఎందుకంటే అరే నేను ఒక్కరిని తింటే అది అయిపోతుంది. నేను ఏం తింటే అది తినిపిస్తాను, నేను ఏం చేస్తే అది చేస్తాను. వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి తక్కువ అని నేను చూడాను, అందరికి సమానం చూస్తాను. ఈడ కొట్లాడుకుంటారు, బయట పోయి వేరేలాగా ఉంటారు. అరే ఇంతగానం ఏంది? అరే ఏమైనా ఉంటే ఛాతీ మీద కొట్టుర్రి, రువాబ్గా కొట్టుర్రి ఛాతీ మీద. ఎందుకు చేత కాదా? దొంగ బుద్ధి ఏంది? నా అకౌంట్ హ్యాక్ చేసి అంత దొంగ బుద్ధి ఎందుకు? అరే నా ఓలే అనుకున్నా కదా, మా ఓలే విషం పాములు ఉన్నాయంటే ఏం చెప్పాలా నేను? అరే నేను ఎంత ఇష్టపడ్డా నాకు తెలుసు, నేను ఎంతగానో మధ్య చేసినా నాకు తెలుసు. అరే ఇట్లా చేసినందుకు వేరే వాళ్ళు అవకాశంకి వస్తే కూడా వాళ్ళ మీద కూడా అనుమానం వస్తుంది. అరే వీళ్ళు ఏం చేస్తారా ఏంది అనేది. ఈడ ఆఫీస్లో ఏం జరుగుతుంది అన్నీ చెప్పాలా? ఈడ ఏమేమి అదే అవుతుంది, ఓరోరు ఏమేమి చేసిరు, ఓనోన్నే ఎట్లా రెచ్చగొట్టిరు, ఓరోరు ఏమేమి అది చేసిరు, అవన్నీ నాకు తెలియదు అనుకుంటుర్రా ఏంది? అన్నీ ఎండ్ ఆఫ్ ది డే అన్నీ బయటపడతాయి.
మంచిగా ఉన్న 4 రోజులే ఎండ్ ఆఫ్ ది డే అందరు బయట వచ్చి చెప్తారు ఇమ్రాన్ మనసు ఇమ్రాన్ గుండె మంచిది. ఇమ్రాన్కి అన్నీ చెప్తారు. మీ నాటకాలు అనేది అది ఏదైనా ఎగ్జిబిషన్లో ఆడుకుంటే బాగుంటుంది. ఇమ్రాన్ దగ్గర ఆడితే అది దేవుడు మీకే రిటర్న్ ఇస్తాడు. నాకేం పోయేది లేదు. నాకు మళ్ళా ఆతాని ఆత ఒక కొత్త అకౌంట్ నాది ఇక్కడి కొత్త అకౌంట్ ఇక్కడి 6 hours అవుతారు. 1,00,000 మంది వచ్చారు. ఇట్లా నాకు 1,30,000 1,32,000 ఇంత వచ్చారు. అరే నాకు రారా అసలు ఏందిరా బాబు నాకు ఎట్లా కొడదాం అనుకుంటారు మీరు చెప్పురి. అరే మీకు ఏమైనా కొట్టేది ఉంటే వచ్చి ఛాతీ మీద కొట్టుర్రి. నేను కాముషి ఉంటాను. అన్నీ వదులుకొని కాముషి ఉండేటోని. అరే కొంచెం అర్థం చేసుకోరి. నేను ఏం పాపం చేసినా అని మీరు నా ఇంకల పడ్డారేంద్రా నాయన. అరే అర్థం చేసుకోవాలా. అరే ఒక నిల్లు ఏది ఏమున్నా ఇప్పుడు బెనర్గాంజా అదేంది ఏది యూట్యూబ్ ఎట్లా వానికి ఇప్పుడు వాడు రెంట్లు కట్టాలా, ఇంట్లోకి చూడాలా, వానికి అప్పులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఇది ఉంటుంది. కొట్టేది ఉంటే డైరెక్ట్ కొట్టురి. ఇట్లా కడుపులకు కొడితే ఏమొస్తుంది? హర్షగానికి కూడా అది దేనికి పడ్డది స్ట్రైక్, చేయి కట్ చేసింది, అది కూడా బయట పడ్డాయి హర్షది. ఇప్పుడు చెప్తురు ఇప్పుడు 5-10 మినిట్ అవుతుంది. అదే నేను నాకు చెప్పిండ్రా. నేను ఏమనుకున్నా లైట్ దాంతో ఏమొచ్చేది ఉంది ఏం పోయేది ఉంది. ఐఫోన్ ఓవర్ హ్యాక్ చేయలేదు నాకు తెలియదు కదా. నా ఫోన్ తీసుకొని నా ఫోన్లోనే కొట్టుకుంటారా. ఈయన ఫోన్ ఇచ్చింది కదా, ఆ ఫోన్ అన్ని ఇన్ఫర్మేషన్లు ఈ నుంచి ఆడికి పోయినాయి. అది పాస్ అయితేనే ఇట్లా అయింది. యాక్సెస్ పోయింది. అది 4 months బ్యాకే పోయింది. అది యాక్సెస్ 4-5 months. నాది అకౌంట్ మెయిల్ అది అయిందా? దాంట్లో కర్త క్రియ కర్మ ఉన్నారు. ఇప్పుడు అన్నీ తెలుస్తుంది కదా. దానికి రిఫరెన్స్ అకౌంట్ ఎవరిది పెట్టిరు, నంబర్ ఓన్ది తీపిస్తా నేను. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. కూర్చున్నా నాకు కళ అనిపిస్తుంది. 1,80,000. అరే నేను ఓవన్కి ఒకని గురించి చెడు ఆలోచించాను. అవసరం ఉంది అంటే నేను పైసలు కూడా ఇస్తాను. అరే ఎవరు ఇస్తారు చెప్పు? ఏ కంపెనీలో అయినా పర్సంటేజ్ తీసుకుంటారు. నేను ₹1 పర్సంటేజ్ తీసుకోను. అరే పక్కనోనికి రా పాపం వాడు కూడా ఉన్నాడు కదా, వాడు కూడా కష్టపడుతుంది కదా అన్నట్టు. అరే ఇంత వచ్చి నాకు ఎంత గలీజ్ అనిపిస్తుంది నా మనసుకు తెలుసు. అరే మంచి అన్నాక కొంచెమైనా పక్కన గురించి ఆలోచించాలా. అరే ఇంత గలీజా? నా అకౌంట్ నా కడుపు కొట్టాలని ఎట్లా అనిపించింది? ఒక 4 అన్నం వేస్తా నేను, 4 బాగుండాలా, 4 కడుపులు నిండాలా అని చెప్పి నేను ఆలోచించేటోడు. నేను నా అకౌంట్కి నాకే ఇట్లా చేస్తే ఎట్లుంటుంది? ఏం కాదన్నా నీ అకౌంట్కి వాళ్ళకి కూడా అవుతుంది. ఈడికి ఆగిపోతుందా? వాళ్ళకి నాకు అనుకుంటుర్రు. అరే ఇగో నేను చెప్తున్నా ఏదన్నా ఇగో ఇక్కడ కొట్టుర్రి, పేర్లు ఇట్లా కొట్టుర్రి, కథం అయిపోతుంది. ఈ కడుపులకు కొడుతుంటే నా ఇంకా ఎంతో ఫ్యామిలీలు ఉన్నాయి. దీంతో ఏం ఫరక్ పడదు. ఎందుకంటే నా ఫేస్కి వాల్యూ ఉంది. దీంతో ఏం ఫరక్ పడదు. నాకు ఇష్టపడేటోళ్ళు నాకు ఉన్నారు, నాకు వేసేటోళ్ళు నాకు ఉన్నారు. నేను కుల్ల చెప్తున్నా. నేను డైరెక్ట్ చెప్తున్నా. నీకేమైనా చేసేది ఉంటే నాకు ఏదైనా ఫ్రెండ్ నుంచి ఇంకల నుంచి చేసిన అనుకో, నేను పబ్లిక్లో చెప్పేసిన అనుకో, నీకు నేను కాదు పబ్లికే కొట్టేస్తుంది. ఎందుకంటే దీని వెంకాల ఓరోరికి ఎంత అరే మీరు నేను నిజంగా అంటున్నారా అని ఇదే చేసారు. ఆ పాపం మా ఊళ్ళోకి వెళ్ళి వచ్చి స్విగ్గీ జొమాటో అన్నీ వేసుకుంటారు. ఆ పాపం వాళ్ళకి అంత రాత్రికి నేను చూసుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? అరే వీళ్ళకి నేను పాపం వాళ్ళకి చూస్తుంటే అట్లా అనిపిస్తుంది. ఈడ చదువు లేదు ఏం లేదురా, షో తప్ప ఏం లేదురా. వాళ్ళకి చేస్తే ఇవాళ నా ఇంట్లో ఫోటో పెట్టుకుంటుండే 20,000 రా, 18,000. దాని గురించి వర్షంలో దీంట్లో తిరిగి ఎంతగానో అదవుతుంది. నేను అందరికి చెప్తున్నాను. నా సమస్య ఎంతమంది ఉన్నారో అందరికి చెప్తున్నా. మీరు అందరు బతకాల, అందరి దాంట్లో అది ఉండాలి. మీరు ఇష్టం వచ్చినట్టు నేను అందరికి చెప్తున్నాను. నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను. నేను ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఒకళ్ళకు ఉండే ఇప్పటికెళ్ళి
నాకు అప్పు ఉన్నాయి, నాకు బైగన్ ఉన్నాయి, నాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటే డైరెక్ట్ చెప్పురు. ఎందుకు నాటకాలు ఆడుతురు ఇమ్రాన్ అన్న దగ్గర ఉన్నా అని? ఎందుకు ఇమ్రాన్ అన్న దగ్గర నుంచి జరిగిపోయినా అని మాట చెప్పురి. అప్పుడు చేసుకోరి మీరు వీడియో పోయి ఏం నాటకాలు ఆడుతురా ఇమ్రాన్ అన్న దగ్గర ఉంటున్నా అని చెప్పి తెలియాలి కదా ఎవరు ఉన్నారు ఎవరు లేరు. తెలుస్తుంది ఓడోడైతే సపరేట్ చేసుకుంటుర్రు తెలియాలి. అది తెలుస్తే నేను చెప్తున్నా కదా, పుట్టి డౌట్ వస్తేనే గలీజ్ తిడుతురు. నా ఈడికెళ్ళి జరిగిందని చెప్పి నేను ఏంటంటే పోనీలే ఎందుకు బతుకుతురు, అప్పులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి ఆలోచించుకుంటా నేను కాముషి ఉంటున్నా. ఇప్పుడు వీడికెళ్ళి జరిగిరని చెప్పి చెప్పేసిరు అనుకో, మీ ఫేమ్ ఎంత, మీరెంత, మీ బతుకులు ఎంత అనేది తెలుస్తుంది. ఇమ్రాన్ అన్న దగ్గర నుంచి జరిగిరని చెప్పురు. నేను ఇప్పుడు దాకా ఒక లెక్క ఉండే, నాకు 15 నిమిషాల కిందికి వెళ్ళి ఒక లెక్క ఉన్నా. నాకు అన్నీ తెలిసినాయి, నేను ఏమేం చేయాలా, ఎట్లా చేయాలా, మీకు ఏంది అనేది నేను చూపించా. మీరు ఏందిరా మీరు పోనీ పాపం అని పెట్టుకున్నా నేను నా పుట్టకు కొడతారా మీరు? ఇన్ని లక్షలు వేస్ట్ అవుతుంది మీ వల్ల, నాకు దునియా పనులు ఉన్నాయి. అందరు మంచి గురించి ఆలోచించినా కదా. నేను కుళ్ళే చెప్తున్నా, వారంకి 4 వీడియోలు అందరు ఆలోచించి చేయరు. మీకు ఏమైనా ఉంటే 10 వీడియోలు పెట్టుకోరు నెలకి. అట్లా అని డే బై డే బబ్బు వాడు కూడా చేయడు అంతగానం. ఏం ఇష్టం వచ్చినట్టారా? మీరు ఎవరు రాబాయి, ఎవరు ఎడికెళ్ళి వచ్చిర్రు, ఎవరు ఎడికెళ్ళి వచ్చిర్రు? నాకు ఈమె, నాకు ఆమె, నాకు అది, నాకు ఇది అంటే కాదు, కుదరదు. ఈడ ఏమైనా ఉంటే వీడియోలో చెప్పారు డైరెక్ట్. నేను డైరెక్ట్ కుళ్ళ చెప్తున్నా. ఏమైనా ఉంటే లేదు మీరు చెప్పరు అంటే నేను చెప్తా ఎవరెవరు ఉన్నారు నా దగ్గర, ఎవరెవరు పోయారు అని. ఇష్టం వచ్చినట్టు అందరు ఛానళ్ళు పోనీ పాపం. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని గణం ఛానల్ ఎందుకైనా నేను చెప్తా. ఇగోని ఇప్పుడు పక్కనోనికి పైసలు ఇయ్యడు, అన్నీ వచ్చినాయి నాకే. అదే స్విగ్గీ జొమాటో వాళ్ళకి నేను చేసిన అంటే ఎంత నా కాలు మొక్కి నాకు ఇంట్లో ఫోటో పెట్టుకుంటారు, ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు నా మనసుకు తెలుసు. ఒక్కొక్కళ్ళకి అంత చేస్తుంటే నాకే ఇంకా బయట చెప్పుకుంటారు నేను లేపినా అంటే అకౌంట్. టైం రాని నేను చెప్తా, ఒక్కొక్కళ్ళకి నేను చెప్తున్నా ఓపిక. ఎందుకంటే మీకు అప్పులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అని చెప్పి ఆలోచనతోనే నేను కాముషున్నా. బెనర్గానికి వానికి ఎంత అప్పు ఉందిరా, వానికి పాపం వాని పరిస్థితి ఏంది, వాని అకౌంట్ లేపేసి ఓరెవరు స్ట్రైకులు కొడుతురు, చేతులు కట్ అయినప్పుడు ఓరెవరు ఓన్ కొట్టిరు అనేది అన్నీ తెలుసు. నాకు టైం రాని అన్నీ ఒక్కొక్కటి నేను అన్నీ బయట పెడతా. నేను చెప్తున్నా కదా, ఏం చేయాలో అది చేస్తాను నేను. నాకు ఓపిక అనేది ఒకటి ఉంటుంది నాకు. నేను చెప్తున్నా, ఎట్లయితే నాకు ఇవాళ 15 మినిట్ కింద అయిందా ఆ సిచ్యువేషన్ మీతో చేస్తాను. మీరు గుర్తుపెట్టుకోరి, ఇది ఇమ్రాన్ మాట. నేను ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తాను. నేను ఒకటి చెప్తున్నా, వారంకి 1 వీడియో 2 వీడియోలు వేసుకోరు. ఎందుకంటే ఇంతమంది ఫ్యామిలీలు, ఎందుకంటే అందరి గురించి ప్రతి ఒక్కరు ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఛానల్ ఉన్నాయి. వాళ్ళందరి గురించి ఆలోచించి చెప్తున్నా. మీకే లేవు ఎవరికి అప్పులు, ఇక్కడ అందరికి ఉన్నాయి అప్పులు, అందరి గురించి ఆలోచించి చెప్తున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 15 మినిట్ కింద ఏమేమైందో అనేది నా మనసుకు తెలుసు. అదేందో నేను చూపిస్తాను.